భారతదేశ రవాణా రంగంలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒకప్పుడు దశాబ్దాల కాలం పాటు పాతబడిన కోచ్లు, పరిమితమైన వేగం, నాణ్యతలేని సదుపాయాలతో కూడిన డొక్కు రైళ్లలో ప్రయాణించిన భారతీయులకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒక కొత్త ఆశగా, విలాసవంతమైన ప్రత్యామ్నాయంగా మారింది. ప్రయాణికుల అవసరాలు మారుతున్న కొద్దీ రైలు ప్రయాణంలో సౌకర్యం, వేగం మరియు భద్రతకు ప్రాధాన్యత పెరిగింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా ఈ ఏడాది వందే భారత్ రైళ్ల సంఖ్య ఏకంగా 164కు చేరుకోవడం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. వందే భారత్ రైళ్ల పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019లో ఈ రైళ్లు ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 7.5 కోట్ల మంది ప్రయాణికులు వీటిలో ప్రయాణించారు. కేవలం వేగం మాత్రమే కాకుండా విమాన ప్రయాణానికి సమానమైన అనుభూతిని అందించడం వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది నెట్వర్క్ విస్తరణ కూడా ఊహించని రీతిలో జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 274 జిల్లాలకు ఈ రైళ్ల సేవలు విస్తరించాయి. ఇది ప్రాంతీయ అనుసంధానతను మరింత బలోపేతం చేసింది. 2025లో కొత్త రూట్ల ప్రారంభం పరంపర కొనసాగింది. ముఖ్యంగా నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి వేదికగా 4 కొత్త వందే భారత్ సర్వీసులను ప్రారంభించారు. వీటిలో బనారస్ ఖజురాహో, ఫిరోజ్పూర్ ఢిల్లీ, లక్నో సహారన్పూర్ మరియు ఎర్నాకుళం బెంగళూరు మార్గాలు ఉన్నాయి. అలాగే ఆగస్టు నెలలో బెంగళూరును కేంద్రంగా చేసుకుని బెళగావి, అమృత్సర్ మరియు పూణే వంటి నగరాలకు కొత్త రైళ్లను కేటాయించారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నరసాపూర్ చెన్నై మార్గానికి వందే భారత్ పొడిగింపు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఈ ఏడాది వందే భారత్ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం స్లీపర్ రైళ్ల ఆవిష్కరణ. సుదూర ప్రాంతాలకు రాత్రిపూట ప్రయాణించే వారి కోసం రూపొందించిన ఈ స్లీపర్ వెర్షన్లు జనవరిలో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నాయి. ఆ తర్వాత న్యూఢిల్లీ హౌరా మరియు న్యూఢిల్లీ ముంబై వంటి ప్రధాన మార్గాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఈ 16 కోచ్ల మోడల్లో ఏసీ ఫస్ట్ క్లాస్, 2 టైర్ మరియు 3 టైర్ బెర్తులుండి మొత్తం 823 మంది ప్రయాణికులకు వసతి కల్పిస్తున్నాయి. ఇది సుదీర్ఘ ప్రయాణాలను మరింత సుఖమయం చేసింది. సాంకేతికత మరియు భద్రత విషయంలో వందే భారత్ రైళ్లు ప్రపంచ ప్రమాణాలకు దీటుగా నిలుస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థను ఈ రైళ్లలో అమర్చారు. ఇది రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా అడ్డుకుంటుంది. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుత ఉన్న ట్రాక్ వ్యవస్థకు అనుగుణంగా వీటిని నడుపుతున్నారు. తీర్థయాత్రలు, వ్యాపార పర్యటనలు మరియు ఐటీ నిపుణుల ప్రయాణాలకు ఇవి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. శ్రీనగర్, కాట్రా మరియు బెంగళూరు, హైదరాబాద్ వంటి మార్గాలు భక్తులకు మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వందే భారత్ రైళ్ల తయారీ వేగవంతమైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశవ్యాప్తంగా 200 రైళ్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రైల్వే శాఖ పనిచేస్తోంది. ఈ విస్తరణ కేవలం ప్రయాణ సౌకర్యానికే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు మరియు పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతోంది. భారతీయ రైల్వే ప్రస్థానంలో వందే భారత్ ఒక నూతన శకాన్ని ఆవిష్కరిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.